ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు మానవ సహాయం. ఒకప్పుడు మలయ తీరంలో ఒక యోధుడు ఉండేవాడు. అతని సాహస చర్యలు, అద్భుత పరాక్రమము గురించి దేశ దేశాల వాళ్ళు కథలు చెప్పుకునేవారు. ఒకనాడతను సముద్ర తీరాన పచార్లు చేస్తుండగా ఒక మహాకాయుడు సముద్రంలో నడుస్తూ అతనికేసి వచ్చాడు. ఆ మహాకాయుడు ఒడ్డుకు వచ్చాక యోధుడు అతన్ని పలకరించి, ఎవరు నువ్వు? సముద్రం దాటి ఇటుగా ఎందుకొస్తున్నావు అని అడిగాడు. నేను మహాకాయ ద్వీపం నుంచి వస్తున్నాను. మా రాజుగారు యోధుడికొక కబురు చెప్పమని పంపారు అన్నాడా మహాకాయుడు. ప్రస్తుతం ఆ యోధుడు వేటకు పోయి ఉన్నాడు. అతనితో ఏం చెప్పాలో చెబితే రాగానే చెబుతాను అన్నాడు యోధుడు. మహారాణి గారు ప్రసవించబోతున్నది. లోగడ ఆమె 2 మగపిల్లలను కన్నది. పురిటిలోనే ఆ 2 పిల్లలను ఎవరో దొంగలు ఎత్తుకుపోయారు. ఈసారి పుట్టబోయే బిడ్డను కాపాడటానికి యోధుడు రావాలని మా రాజుగారి కోరిక. వెనక బిడ్డలు పుట్టినప్పుడు రాజుగారి కోట లోపల వెలుపల కూడా బలమైన రక్షణలు ఏర్పాటు చేశారు. అయినా దొంగలు రానే వచ్చారు, పిల్లలను ఎత్తుకుపోయారు. వాళ్ళెవరో, ఎటుగా వచ్చారో, పిల్లలేమయ్యారో కొంచెం కూడా తెలియరాలేదు అన్నాడు మహాకాయుడు. సరే, యోధుడు తిరిగి వచ్చాక ఈ సమాచారం అతనితో చెబుతాను అన్నాడు యోధుడు. మహాకాయుడు అతని వద్ద సెలవు పుచ్చుకొని సముద్రంలోకి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం యోధుడు అదే ప్రాంతంలో పచార్లు చేస్తూ ఉండగా అతనికి 8 మంది బుడత మనుషులు పరిగెత్తే ఆటలాడుతూ కనిపించారు. అతను వాళ్లను పలకరించి, ఎవరు మీరు? మీరేం పని చేస్తారు అని అడిగారు. మేం బుడతలం, తలా ఒక పని చేస్తాం. నా మటుకు నన్ను చెట్రాయి అంటారు. నేను చతికిలబడ్డానంటే నన్నెవరూ కదిలించలేరు అన్నాడు బుడతల్లో ఒకడు. ఏది, కూర్చో చూస్తాం అన్నాడు యోధుడు. చెట్రాయి నేల మీద చతికిలబడ్డాడు. యోధుడు వాణ్ణి కొంచెం కూడా కదిలించలేకపోయాడు. అతను ఆశ్చర్యపడి మిగిలిన వాళ్ల శక్తులను గురించి కూడా అడిగాడు. ఒకడి పేరు దివ్యకర్ణి. వాడు సముద్రం అవతల రహస్యం మాట్లాడుకున్నా ఆలకించగలడు. మరొకడు దూరస్పర్శి. వాడు సముద్రం అవతల చీమ చిటుక్కుమంటే తెలుసుకోగలడు. 4వ వాడు మహాజ్ఞాని. వాడికి ప్రపంచంలో ఎక్కడ ఏది జరుగుతున్నది తెలుస్తుంది. 5వ వాడు లఘుహస్తి. వాడు కోడి పొదిగే గుడ్డును కోడికే తెలియరాకుండా కాజేయగలడు. 6వ వాడు ఆరోహకుడు. వాడు ఈగలు పాకలేని నున్నని గోడలు కూడా ఎగబాకగలడు. 7వ వాడు విలుకాడు. వాడు 100 రెక్కల పురుగులు ఆకాశంలో ఎగురుతూ ఉంటే వాటిలో కావాలన్న దాన్ని బాణంతో కొట్టగలడు. 8వ వాడు దారుబ్రహ్మ. వాడి చేతికొక కర్ర ఇస్తే దానితో వాడు చెయ్యలేనిది లేదు. భేష్, ఒక ఓడ తయారు చెయ్యాలంటే నీకెంతకాలం పట్టుతుంది అని యోధుడు అడిగాడు. నువ్వొక్కసారి గుండ్రంగా తిరిగేటంతసేపు అన్నాడు దారుబ్రహ్మ. యోధుడు నిలబడిన చోటనే ఒక్కసారి గుండ్రంగా తిరిగాడు. అతని వీపు సముద్రం కేసి ఉండే క్షణంలో దారుబ్రహ్మ ఒక కర్రపుల్లను సముద్రపు నీటి మీదికి విసిరాడు. యోధుడు మళ్లీ సముద్రం కేసి తిరిగేసరికి ఒక పెద్ద ఓడ సిద్ధంగా ఉన్నది. నేను సముద్రం మీద మహాకాయుల దీవికి వెళ్ళబోతున్నాను. మీరంతా నా వెంట వచ్చి నాకు సహాయం చేస్తారా అని యోధుడు బుడతల్లని అడిగాడు. సహాయం చేస్తాం. తూర్పు దేశాలలో మాకు తెలియని విషయం లేదు అన్నారు వాళ్ళు. యోధుడు 8 మంది బుడతళ్లను ఓడలో ఎక్కించుకొని ప్రయాణమై త్వరలోనే మహాకాయులుండే దీవిని చేరాడు. మహాకాయుల రాజు యోధుడు వచ్చినందుకు పరమానందం చెంది అతనికి అతని అనుచరులకు ఘనమైన స్వాగతం ఇచ్చాడు. ఆయన యోధుడితో, మీరు సమయానికి వచ్చారు. ఇవాళే రాణి ప్రసవించింది. ఆమె ప్రసవించిన మొదటి పిల్లలిద్దరూ పుట్టినరోజు రాత్రే మాయమయ్యారు. ఈ పిల్లవాడికి కూడా ఈ రాత్రే ప్రమాదం ఉన్నది అన్నాడు. ఈ పిల్లవాడికి కూడా ఈ రాత్రే ప్రమాదం ఉన్నది అన్నాడు. మీరేమీ భయపడకండి. నేను, నా అనుచరులు ఈ రాత్రి మీ బిడ్డను కాపాడతాం. కాపాడలేని పక్షంలో మీరు నా తల తీసేయించవచ్చు అన్నాడు యోధుడు. రాజభవనంలో మంచి ఇనప్పెట్టె లాంటి గది చూసి అందులో చంటి బిడ్డను 2 దాదులను ఉంచి యోధుడు అతని అనుచరులు కాపున్నారు. మహాజ్ఞాని యోధుడితో, బిడ్డను కాపాడలేకపోతే నీ తల ఇస్తాననటం పొరపాటయ్యింది. ఈ బిడ్డను ఈ రాత్రి మనం కాపాడలేం. దొంగతనం జరిగి తీరుతుంది అన్నాడు. అలాగా, ఆ బిడ్డను ఎవరు ఎత్తుకుపోతారో చెప్పు అన్నాడు యోధుడు. దొంగ ఈ రాజు చెల్లెలే. ముందు పుట్టిన పిల్లలను కూడా ఆమె ఎత్తుకుపోయింది. ఈ అన్నా చెల్లెళ్ల మధ్య బద్ధశత్రుత్వం.
చెల్లెలు మంత్రాలు నేర్చినది. అదృశ్య రూపంలో కోట ప్రవేశించి పొగగూడు నుంచి గదిలోకి చెయ్యి చాచి బిడ్డలను కాజేసింది అన్నాడు మహాజ్ఞాని. ఆ మాట వింటూనే చెట్రాయి పొగగూడు కింది భాగంలో చతికిలబడి, ఆమె పొగగూడుకుండా చెయ్యి పెట్టిందో ఆ చేతిని మరి తీసుకోలేదు అన్నాడు. అందరూ ఎవరి స్థానాల్లో వారు కూర్చున్నారు. అర్ధరాత్రి దాటాక దివ్యకర్ణి మహాకాయ మహారాజు చెల్లెలు తన కోట నుంచి బయలుదేరుతున్నది. మొదట దొంగిలించిన పిల్లలిద్దరినీ జాగ్రత్తగా చూసుకోమని తన నౌకర్లతో అంటున్నది అన్నాడు. ఆమె తన ఇంటి కప్పుకుండా పైకి వస్తున్నట్టున్నది. ఆమె ఇంటికి ద్వారాలు గవాక్షాలు లేవు. ఆమె కోటగోడలు గాజులాగా నున్నగా ఉన్నాయి అన్నాడు దూరస్పర్శి. కొంచెం సేపయ్యాక దివ్యకర్ణి వచ్చేసింది, కాపలా వాళ్లకు కనబడకుండా కోటలోకి చొరబడింది అన్నాడు. మరికొద్ది క్షణాలలో పొగగూడుకుండా ఒక నల్లని చెయ్యి కిందికి దిగి రాసాగింది. అది కంటపడగానే చెట్రాయి చప్పున ఆ చేతిని పట్టేసుకున్నాడు. చెయ్యి తీవ్రంగా పెనుగులాడింది. కానీ ప్రయోజనం లేకపోయింది. చివరకు చెయ్యి ఊడి వచ్చేసింది. చెట్రాయి ఆ చేతిని గదిలోకి లాగేశాడు. యోధుడు, మిగిలిన బుడతళ్ళు, దాదులు ఆత్రంగా ఆ చేతి చుట్టూ మూగి ఆశ్చర్యంగా చూడసాగారు. వాళ్లందరూ ఆ సందడిలో ఉన్న సమయంలో రాక్షసి తన రెండో చేతిని గదిలోకి పెట్టి ఉయ్యాల తొట్టెలో ఉన్న పిల్లవాణ్ణి కాజేసి తీసుకుపోయింది. దాదులు తొట్టెకేసి తిరుగుతూనే అయ్యో బిడ్డా అన్నారు. మనం ఓడలో ఎక్కి పారిపోవటం మేలు. తెల్లవారగానే ఈ రాజు మన తలలు తీసేస్తాడు అన్నారు బుడతళ్ళు. ఎందుకు పారిపోవటం? ఆ రాక్షసి వెన్నంటి పోయి రాజుగారి 3 బిడ్డలను తీసుకొద్దాం అన్నాడు యోధాన యోధుడు. అందరూ కోట బయటకు వచ్చి తమ ఓడలో రాక్షసి ఉండే తీరానికి చేరారు. ఆరోహకుడు లఘుహస్తిని తన భుజాల మీద ఎక్కించుకొని గబగబా కోటగోడ ఎక్కేసి లఘుహస్తిని కోటలో దించాడు. లఘుహస్తి లోపలి నుండి మహాకాయ మహారాజు కొడుకులను 3 ఆరోహకుడికి వరుసగా అందించాడు. అందరూ ఓడలో మహాకాయుల దీవికి తిరిగి వచ్చారు. వారింకా చేరకముందే రాక్షసి పిల్లలు మాయం కావటం తెలుసుకొని ఓడను వెంబడించి రాసాగింది. ఆమె ఎంత దూరంలోకి వచ్చినది దూరస్పర్శి ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాడు. చూపు మేరలోకి రాగానే విలుకాడు బాణం వదిలి ఆమె నుదుట ఉన్న ఒక్క కంటిని కొట్టేశాడు. ఆ దెబ్బతో ఆ రాక్షసి చచ్చి సముద్రంలో పడిపోయింది. తెల్లవారగానే మహాకాయ మహారాజు పురిటి గదికి పరిగెత్తుకుంటూ వచ్చి తన 3 పిల్లలను చూసి ఆశ్చర్యంతో మూర్ఛపోయినంత పని చేశాడు. ఆయన వారం రోజుల పాటు తన అతిథులకు బ్రహ్మాండమైన విందులు చేసి వారి ఓడ అంతా బహుమానాలతో నింపేసి యోధాన యోధుణ్ణి బుడతళ్లను సాగనంపాడు.